నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ల బదిలీ. టీటీడీ ఈవోగా సింగాల్, ఆర్ఎండ్బి స్పెషల్ సిఎస్గా కృష్ణబాబు. రైతులకు యూరియా సమస్య లేకుండా చూడాలన్న సీఎం. బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. తురకపాలెంలో నీరు మట్టి నమూనాల సేకరణ. పరీక్షలు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్న శాస్త్రవేత్తలు. బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఆధార్ను 12వ నిర్దేశిత పత్రంగా చేర్చాలి. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. సోషల్ మీడియాపై నిషేధంతో నేపాల్లో ఆగ్రహ జ్వాలలు. యువత ఆందోళనతో హింసాత్మకం, 16 మంది మృతి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి 26 యాప్లను ప్రభుత్వం నిషేధించడంతో నేపాల్ అట్టుడుకుతోంది. హిమాలయ దేశంలోని ప్రతి చోట నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం దేశంలోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాని నివాసాల వంటి హై సెక్యూరిటీ జోన్ల వద్ద భారీగా సైన్యం మోహరించింది. కాఠ్మాండూలో జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 16కు పెరిగింది. 100 మంది వరకు గాయపడ్డారు. నేపాల్ పార్లమెంటు ఆవరణలో ఆందోళనకారులు చేసిన దాడులకు భద్రతా సిబ్బంది తమను తాము కాపాడుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం హింసకు దారితీసింది. సామాజిక మాధ్యమాలను నిషేధిస్తూ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. వేలాది మంది ఆందోళనకారులు నేపాల్ పార్లమెంటు వద్దకు దూసుకొస్తున్న క్రమంలో భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో బలగాలతో ఆందోళనకారులు ఘర్షణకు దిగారు. ఈ గొడవల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. వేలాదిగా వస్తున్న ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు ఇనుప రాడ్లు, సీసాలు, రాళ్లతో ఎదురుదాడికి దిగారు. నిరసనకారుల దాడుల్లో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారి షీల్డులు విరిగిపోయాయి. భద్రతా బలగాలు ప్రయోగించిన బాష్పవాయు గోళాలను నిరసనకారులు తిరిగి వారిపైనే ప్రయోగించారు. తీవ్ర ప్రతిఘటనతో తమను తాము రక్షించుకునేందుకు భద్రతా బలగాలే అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఒకేసారి అధిక సంఖ్యలో సామాజిక మాధ్యమాలను నిషేధించడం వల్ల ఉపాధి దెబ్బతిందని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిపై ఆధారపడ్డ యూట్యూబర్లు, బ్లాగర్లు ఇలా అందరి ఉపాధి నాశనమవుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చడానికే సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించిందని ఆందోళనకారులు మండిపడ్డారు. గడువు లోపల కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ కాలేదంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డ్ఇన్ వంటి సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం గురువారం నిషేధం విధించింది. ఈ మాధ్యమాలు ఆగస్టు 28 నుంచి 7 రోజుల్లోగా రిజిస్టర్ కావాల్సి ఉంది. టిక్ టాక్, వైబర్, విట్క్, నింబజ్, పోపో లైవ్ మాత్రం రిజిస్టర్ అయ్యాయి. టెలిగ్రామ్, గ్లోబల్ డైరీలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశాయి. వాటికి ఆమోదం తెలిపే ప్రక్రియ నడుస్తోంది. కీలకమైన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్లకు దూరం అవ్వడంతో నేపాల్ యువత రోడ్డెక్కింది. నేపాలీ కళాకారులు, నటులు, సంగీతకారులు నిరసనలకు మద్దతు పలకడంతో అది తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వ నిషేధం భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు భంగకరమని రాజ్యాంగం భరోసా ఇచ్చిన సమాచార హక్కును కాలరాస్తోందని నేపాల్ పాత్రికేయుల సమాఖ్య విమర్శించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. దేశంలో ఘర్షణలు ఉద్రిక్తంగా మారడంపై ప్రధాని కేపీ శర్మ ఓలీ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. దేశ గౌరవానికి భంగం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు. చట్టాలను ఉల్లంఘించి ఆయా సంస్థలు వ్యాపారం చేస్తున్నాయని, వాటిని సహించబోమని వివరించారు. సామాజిక మాధ్యమాలను నిషేధించడం వల్ల కొంతమంది ఉపాధి కోల్పోతారని, అయితే దానికన్నా దేశమే తనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల స్థాయిలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. అఖిల భారత సర్వీసుల అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు 2-3 రోజులుగా కసరత్తు చేశారు. ఇవాళ ఉదయం కూడా సీఎస్, డీజీపీ, సీఎంఓ అధికారులతో సమావేశమై కసరత్తు కొనసాగించారు.
టీటీడీ ఈవో శ్యామలరావును బదిలీ చేస్తూ ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ను నియమించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక సంస్కరణలు చేసిన అనుభవం సింఘాల్కుంది. శ్యామలరావును జీఏడీ విభాగం రాజకీయ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న హరిజవహర్ లాల్ను దేవాదాయ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి అనంతరాము నియమితులయ్యారు. వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎంటీ కృష్ణబాబును రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా ఉన్న కాంతిలాల్ దండేను పర్యావరణ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. జీఏడీ విభాగం రాజకీయ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనాను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా ఉన్న సౌరభ్ గౌడ్ వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. పరిశ్రమల శాఖ కమిషనర్గా ఉన్న ప్రవీణ్ కుమార్ను ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా నియమించారు. మైనార్టీస్ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న సిహెచ్ శ్రీధర్ను అదే శాఖ కమిషనర్గా బదిలీ అయ్యారు. కార్మిక శాఖ కమిషనర్గా ఉన్న శేషగిరి బాబు అదే శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. విశాఖలో ఈస్ట్ ఇండియా కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్లోని ఇథనాల్ ట్యాంకర్లో మరోసారి మంటలు చెలరేగాయి. మళ్లీ మంటలు వ్యాప్తి చెందడంతో అదుపు చేసేందుకు న్యావీ అధికారులు హెలికాప్టర్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. ప్రస్తుతం మనం ఈస్ట్ ఇండియా పెట్రోల్ కెమికల్ లిమిటెడ్ ప్రమాద సంఘటన జరిగినటువంటి ట్యాంకర్ సమీపంలో ఉన్నాం. నా వెనుక కనిపిస్తున్నటువంటి ట్యాంకర్ ప్రస్తుతం అదే ఇథనాల్ ట్యాంకర్. ఇది ఇథనాల్ ట్యాంకర్ 24 గంటల క్రితం నిన్న వర్షం కారణంగా వర్షం వచ్చిన సమయంలో పిడుగు పడడంతో ఆ ఇథనాల్ ట్యాంక్ ప్రమాదమైంది. అగ్నికి మొత్తం అంతా కూడా ఫైర్ మొదలైంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విశాఖలో ఉన్నటువంటి పోర్ట్ ఫైర్ సిబ్బంది, విశాఖలో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది వీరంతా కూడా మంటలను కొంత అదుపు చేశారు. మనం చూడొచ్చు సగానికి పైగా ఆ మొత్తం ట్యాంకులో సగానికి పైగా కూడా మనకి ఫైర్ అయినట్టుగా కనిపిస్తుంది. అందులో ఉన్నటువంటి రసాయనం అంతా కూడా ఫైర్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. మనం చూడొచ్చు నల్లగా ఉన్న భాగం సగ భాగాన్ని పైగా మొత్తం ఆ ట్యాంక్ సగ భాగాన్ని పైగా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ప్రమాదం జరిగినటువంటి 24 గంటల తర్వాత అంటే ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ అందులో మంటలు వ్యాపించాయి. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా పోర్ట్ సంబంధించినటువంటి విశాఖపట్నం పోర్ట్ అలాగే విపత్తు నిర్వహణ శాఖ చెందినటువంటి అధికారులందరూ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్ వారిని సహకారం కోరారు. ఈ పక్కనే అంటే సమీపంలోనే ఐఎన్ఎస్ డ్యాగా ఉంది. ఐఎన్ఎస్ డ్యాగాలో ఉన్నటువంటి హెలికాప్టర్ సహాయంతో ఫోమ్ అంటే నీళ్లు మరియు ఫోమ్ ప్రమాదాన్ని తగ్గించడం కోసం ఆ ప్రమాదాన్ని మంటలను అదుపు చేసేటువంటి ఫోమ్ రెండు కూడా మిశ్రమం చేసి హెలికాప్టర్ సాయంతో మొత్తం అంతా కూడా కొంత మంటల్ని అదుపు చేశారు. అయితే మనకి దగ్గరలోనే పక్కనే కనిపిస్తున్నటువంటి ఈ మిశ్రమం ఉన్నటువంటి ట్యాంకులు ప్రమాదానికి గురి కాకూడదు, వాటికి ఆ వేడి తగలకూడదనే ఉద్దేశంతో మనం చూడొచ్చు వాటి మధ్య 20 మీటర్ల మధ్యలో దూరం 20 మీటర్లు సుమారుగా ఉంటుంది. ఆ ట్యాంకులకి వేడి తగలకుండా ఉండడం కోసం నిరంతరం ఆ ట్యాంకుల మీద నీళ్లను వెదజల్లుతున్నారు, అలాగే ఫోమ్ని వెదజల్లుతున్నారు. విపత్తుల నిర్వహణ శాఖ చెందినటువంటి అధికారులు పనిచేస్తున్నారు. విశాఖపట్నం పోర్ట్ చెందినటువంటి ఫైర్ విభాగం కూడా పనిచేస్తోంది. అలాగే ఈస్టర్న్ నేవల్ కమాండ్ చెందినటువంటి వారి సహకారం వారు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో భాగస్వాములు అయ్యి హెలికాప్టర్ల ద్వారా ఆ పైన ట్యాంకర్ పైనుంచి ఇథనాల్ ట్యాంకర్ పైనుంచి మొత్తం అంతా కూడా ఫోమ్ని వెదజల్లి మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు అక్కడంతా కూడా సగానికి పైగానే ఆ ట్యాంక్ అంతా కూడా కాలిపోయింది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇంకా కూడా స్ప్రింక్లర్ని వినియోగించి నిరంతరం మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ పొడవాటి రెడ్ కలర్ మొత్తం పైప్ అంతా కూడా స్ప్రింక్లర్స్ దాని ద్వారా ఫోమ్ని పైన వెదజల్లుతున్నారు. తిరిగి మళ్ళీ ప్రమాదం రాకుండా తిరిగి మళ్ళీ మంటలు వ్యాప్తి చెందకుండా నిరంతరం కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. విపత్తు నిర్వహణ శాఖ చెందినటువంటి ఫైర్ ఇంజిన్లు పనిచేస్తున్నాయి. విశాఖపట్నం పోర్ట్ చెందినటువంటి ఫైర్ ఇంజిన్లు కూడా పనిచేస్తున్నాయి. మరోవైపు ఈస్టర్న్ నేవల్ కమాండ్ చెందినటువంటి హెలికాప్టర్లు కూడా నిరంతరం కూడా వాటికి ఫోమ్ వెదజల్లి తిరిగి మళ్ళీ మంటలు వ్యాప్తి చెందకుండా ఒక ఫైర్ ఫైటింగ్ని కొనసాగిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఈరోజు మధ్యాహ్నం మొదలుపెట్టారు, నిరంతరంగా కొనసాగిస్తారు. ఇప్పుడు కూడా కింద ట్యాంక్ కింద భాగంలో ఏమాత్రం కూడా వేడి అవ్వకూడదు, ఎందుకంటే ఆ వేడి పక్కనటువంటి ట్యాంకులకి వ్యాప్తి చెందకూడదు కాబట్టి నిరంతరం కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. పక్కన కూడా ఎందుకంటే ఇవన్నీ పూర్తిగా రసాయనంతో నిండినటువంటి ట్యాంకులన్నీ కూడా ఉన్నాయి. ఇథనాల్కి చాలా మండే స్వభావం ఎక్కువ ఉంటుంది. అందులో పెట్రోల్లో దీన్ని మిక్స్ చేస్తారు కాబట్టి దానికి ఎక్కువగా మండే స్వభావం ఉంటుంది. అటువంటి ఇథనాల్ ట్యాంకే ఫైర్ అవ్వడం పిడుగు పడడం వల్ల చాలా అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు ఫైర్ ఫైటింగ్ సిబ్బంది
పోర్ట్ చెందినటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా నిరంతరం పనిచేస్తున్నారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెలికాప్టర్ ద్వారా, ఎందుకంటే చాలా దగ్గరలోనే ఐఎన్ఎస్ డాగా ఉంది, ఈస్టర్న్ నేవల్ కమాండ్ చెందినటువంటి ఎయిర్పోర్ట్ అది. అక్కడ నుంచి హెలికాప్టర్లు వచ్చి మొత్తం ఫోమ్ని అంతా కూడా మనం చూడొచ్చు. హెలికాప్టర్ల దగ్గరలోనే వచ్చి ఫోమ్ని వెదజల్లి తిరిగి మళ్ళీ మంటలు వ్యాప్తి చెందకుండా ఒక రకమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ నిరంతరం కొనసాగిస్తున్నారు. అయితే సగం పైగానే అందులో ఉన్న మిశ్రమం అంతా కూడా, రసాయన మిశ్రమం అంతా కూడా కాలిపోయిందని చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి నిపుణులు కూడా సంప్రదిస్తున్నారు. అంటే ఈ మంటలు వ్యాప్తి చెందకుండా నిరోధించడం కోసం ఇటు నేవీ, పోర్ట్, అలాగే సంబంధించినటువంటి యాజమాన్యం సంయుక్తంగా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్. పార్వతీపురం జిల్లా సాలూరు మండలం కోర్మరాజుపేటలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ప్రతి ఒక్కరికి యూరియా అందేలా చూస్తామని సాలూరు మండలం ఏవో శిరీష తెలిపారు. 4 లోడ్ల యూరియా వచ్చిందని, ఒక్కో రైతుకు ఒక్కో బస్తా ఇస్తున్నామన్నారు. వర్షాల వల్ల యూరియా కొరత ఏర్పడుతోందని, నిల్వ చేసుకునేందుకు రైతులు మళ్లీ యూరియా అడుగుతున్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రైతు సేవా కేంద్రం వద్ద యూరియా పంపిణీలో తోపులాట జరిగింది. ఆర్ఎస్కేలో పంపిణీ చేసే యూరియా కోసం వందల సంఖ్యలో అన్నదాతలు బారులు తీరారు. క్యూ లైన్లలో నిలబెట్టేందుకు రైతులు కూలీలను తీసుకుని వచ్చారు. గంటల కొద్దీ క్యూ లైన్ కొనసాగడంతో ఘర్షణకు దిగారు. అధికారులు కొంత సమయం ఎరువుల పంపిణీ నిలిపివేశారు. ఆ తర్వాత పోలీసుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు. రాష్ట్రంలో యూరియా సమస్య లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహించిన ఆయన బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, 10 రోజుల్లో మరో 23,592 మెట్రిక్ టన్నుల యూరియా వస్తోందని అధికారులు సీఎంకు వివరించారు. ఎరువుల కేటాయింపుపై కేంద్ర మంత్రి నడ్డాతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కాకినాడకు వచ్చే నౌకలో 7 రేకుల యూరియా ఏపీకి ఇవ్వాలని కోరారు. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నడ్డా సానుకూలంగా స్పందించారు. రబీ సీజన్లో యూరియా పంపిణీకి ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. క్షేత్రస్థాయికెళ్లి ఎరువులపై రైతులకు భరోసా ఇవ్వాలని సూచించారు. కర్నూలు మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లు, మద్దతు ధరపైన సీఎం సమీక్ష చేశారు. క్వింటా ఉల్లి ధర 1,200 రూపాయలకు తగ్గకుండా చూడాలని స్పష్టం చేశారు. క్వింటా ఉల్లి 1,200 తగ్గితే మిగిలిన డబ్బు ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం చెప్పారు. తురకపాలెం గ్రామ ఆరోగ్య పరిస్థితిపై నిత్యం సమీక్షించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైను మంత్రి నారా లోకేష్ కోయంబత్తూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అన్నామలైకు లోకేష్ వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉండటం వల్లే ఏపీ వేగవంతంగా అభివృద్ధి సాధిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలు దేశంలోనే రోల్ మోడల్గా నిలుస్తాయని లోకేష్ వెల్లడించారు. ఒకసారి ఏపీకి రావాల్సిందిగా అన్నామలైను లోకేష్ ఆహ్వానించారు. రాష్ట్ర సమాచార కమిషన్ 2వ అప్పీళ్లు, ఫిర్యాదుల విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్ నుంచి ప్రారంభించారు. సమాచార కమిషన్ పనితీరు మరింత పారదర్శకంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని గవర్నర్ చెప్పారు. రాష్ట్ర సమాచార కమిషన్ కృషిని అభినందించారు. కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్ హీరాలాల్ సమారియా, న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రాష్ట్ర సమన్వయకర్త శాస్త్రవేత్త పాఠక్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని మరణాల గుట్టు విప్పేందుకు ఐసీఏఆర్ శాస్త్రవేత్తల బృందం పర్యటిస్తోంది. శ్రీ బయోటిక్ ప్రయోగ సంస్థతో అనుబంధంగా పనిచేస్తున్న ఈ శాస్త్రవేత్తలు కలెక్టర్ నాగలక్ష్మి సూచన మేరకు తురకపాలెంలో మట్టి, నీటి నమూనాలు సేకరించారు. వాటిని హైదరాబాద్ ల్యాబ్కు తీసుకెళ్లి అధునాతన శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితాలు వచ్చాక జన్యుపరమైన పరీక్షలు కూడా నిర్వహిస్తామన్నారు. మరోవైపు తురకపాలెంలో హెల్త్ ఎమర్జెన్సీ దృష్ట్యా గ్రామస్తులకు అధికారులే తాగునీరు, 3 పూటల ఆహారం అందిస్తున్నారు. శ్రీ బయోస్టటిక్ అనేది ఒక R&D సంస్థ అండ్ అగ్రికల్చర్
మైక్రోబియల్ ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ కంపెనీ. అండ్ మేము వచ్చి ముఖ్యంగా ఐసీఆర్తో కొలాబరేటివ్గా పనిచేస్తున్నాము. సో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సాయిల్ శాంపిల్ అండ్ వాటర్ టెస్టింగ్ కోసం సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి వచ్చాము. సో ఆఫ్టర్ కలెక్షన్ ఈ శాంపిల్స్ అన్నీ కూడా ల్యాబొరేటరీలో మైక్రోబియల్ ఐసోలేషన్ అండ్ మెటాజినోమిక్ స్టడీస్ అని కూడా ఉంటాయి. అంటే ఐసోలేషన్లో మనకి ఏదైతే వస్తుందో ఆ స్టడీని ఫస్ట్ సాయిల్ని కూడా సాయిల్ మెటాజినోమిక్ స్టడీస్ అనేసి అంటారు. దాని ద్వారా మనకి దీంట్లో ఏ బ్యాక్టీరియా వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది మనకు. దాంట్లో ఉన్న ఏదైతే ఉందో హానికరమైనది ఏదైనా ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి అనేసి మనకు బయో కంట్రోల్ ఏజెంట్గా మేమేంది మా కంపెనీ ఏమి అంటే మీకు ఉపయోగకర బ్యాక్టీరియాలన్నీ పెంచడము, వాటిని సాయిల్ అప్లికేషన్స్ చేయడం అలాంటివి ఉంటాయి. బయో కంట్రోల్ ఏజెంట్స్ అనేసి మైక్రోబియల్స్ని వాడి ఏదైతే హానికరమైన ఉందో తగ్గించడానికి ట్రై చేస్తాం అన్నట్టు. అప్పుడు అది సేఫ్గా మారిపోతుంది. ఆ సాయిల్ అనేది కూడా ఈ ప్యాథోజెనిక్ ఫ్రీ అయిపోతుంది. ఆ మైక్రోబియల్ ఐసోలేషన్ అనేది 72 hours పడుతుంది. ఆ తర్వాత మెటాజినోమిక్ స్టడీస్ అనేది 20 to 25 days పడుతుంది. అంటే జీనోమ్ లెవెల్లో స్టడీ చేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు. వాటర్ శాంపిల్ ఒకటి తీసాము అండ్ సాయిల్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న అధికారులు నిర్లక్ష్యపు వైఖరి మార్చుకోవడం లేదు. గుంటూరు జిల్లా తురకపాలెంలోని రైతు సేవా కేంద్రం, విలేజ్ క్లినిక్ భవనాలకు మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత చిత్రాలు ఉండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం దిగిపోయి 15 నెలలు అయిపోతున్న కూటమి ప్రభుత్వానికి సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తప్పులను మీడియా చిత్రీకరించడంతో అప్పటికప్పుడు అప్రమత్తమైన సిబ్బంది హడావిడిగా ఫోటోలపై పేపర్లు అంటించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మారి 15 నెలలు దాటినా అదే పరిస్థితి కొనసాగడం విచిత్రంగా ఉందని సంబంధించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్న ఎన్నికల హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కర్నూలులోని ఉల్లి రైతులను పరామర్శించిన ఆమె వారి సమస్యలపై ఆరా తీశారు. అవసరమైనప్పుడు తమ కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారని షర్మిల ప్రకటించారు. ఉల్లికే కాదు, మిరపకైనా లేకపోతే వేరే పంటలకైనా పొగాకుకైనా విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్నా ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి? మార్కెట్ వస్తుందన్నారు, డైరెక్ట్ గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళైనా కనీసం 1200కి ఎందుకు కొనటం లేదు? పోనీ మీరిచ్చిన 1200 గ్యారంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక్క అకౌంట్లో అయినా డబ్బులు ఎందుకు వేయలేదు? ఇక్కడ పండించిన రైతులందరూ 600కే అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి. 1200 ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు. ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగు పెడతారు. దేశంలో సౌరశక్తి వినియోగం ద్వారా ఎక్కువ కుటుంబాలకు ప్రయోజనం కలిగించాలన్నదే టాటా పవర్ లక్ష్యమని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ బంగా అన్నారు. అందువల్లే అన్ని వర్గాలకు ప్రయోజనకరంగా ఉండాలని తొలిసారిగా ఘర్ ఘర్ సోలార్ పథకాన్ని మొదలుపెట్టామన్నారు. రూఫ్ టాప్ సోలార్ చెల్లింపులను రాష్ట్ర వ్యాప్తంగా 999 రూపాయల నుంచి ప్రారంభిస్తున్నామని వివరించారు. 2 కిలోవాట్, 3 కిలోవాట్, 5 కిలోవాట్, 8, 10 కిలోవాట్లకు ఈ పథకం వర్తిస్తుందని సంజయ్ బంగా స్పష్టం చేశారు. 5 ఏళ్లలో ఈ సోలార్ పవర్ కోసం తీసుకునే రుణం చెల్లింపునకు అవకాశం ఉందన్నారు. The scheme which we have launched there is if someone have to just pay 999 rupees and then he can take rooftop solar and he can install rooftop solars. And once he installs this rooftop solar, the monthly saving which he will do would be good enough to pay a monthly EMI. So in that way we are promoting green energy and we are promoting more and more rooftop solars which should be here in India, because we very strongly feel the potential of rooftop solar had still not been utilized in India. We are promoting for residential also, which can be covered in PM Surya Yojana, but this scheme is equally applicable for those who wants to even consume more than 5 kilowatt. Agriculture families are also welcome because they also will be installing 1 kilowatt, 3 kilowatt or 5 kilowatt, and we will be supporting with all our finance scheme also to make it more and more affordable. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు ఆధార్ను 12వ నిర్దేశిత పత్రంగా చేర్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆధార్ వాస్తవికతను పరిశీలించిన తర్వాతే ఓటరు నిర్ధారణకు వినియోగించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆధార్ ద్వారా నిజమైన పౌరులను మాత్రమే ఓటు వేయడానికి అనుమతించాలని పేర్కొంది. నకిలీ పత్రాల ఆధారంగా నిజమైన పౌరులను చెప్పుకునే వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ధర్మాసనం ఆదేశించింది. ఓటర్ల ధృవీకరణకు ఆధార్ను అధికారులు ఎందుకు స్వీకరించట్లేదని గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఈసీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. బీహార్లో ఓటరు నిర్ధారణ కోసం ప్రస్తుతం 11 పత్రాలను పౌరులు సమర్పిస్తున్నారు. ఆధార్ను 12వ నిర్దేశిత పత్రంగా చేర్చాలని ఈసీకి సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. దేశంలో మహిళలు, పిల్లలకు ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 17న ఆరోగ్యకరమైన మహిళలు, సాధికారత కలిగిన కుటుంబం పేరుతో చేపట్టే కార్యక్రమానికి ప్రధాని శ్రీకారం చుట్టనున్నట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఇతర ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో 75,000 ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు నడ్డా చెప్పారు. ఈ శిబిరాలు మహిళలు, పిల్లల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సేవలను అందిస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమం కేంద్ర సమగ్ర ఆరోగ్య సంరక్షణ దార్శనికతను సాకారం చేస్తుందన్నారు. వీటితో పాటు పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీలో పోషణ్ మాహ్ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన కుటుంబాలు, సాధికారత కలిగిన సమాజాలను నిర్మించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి నడ్డా వివరించారు. జమ్మూ కాశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాక్ చొరబాటుదారుని భారత బలగాలు పట్టుకున్నాయి. ఆర్ఎస్పురా సెక్టార్లో అక్ట్రోయ్ అవుట్పోస్ట్ వద్ద సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ దుండగుణ్ణి పట్టుకుంది. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం బల్వాల్ తెహసీల్కు చెందిన సిరాజ్ ఖాన్ ఆదివారం రాత్రి 9:10 సుచేత్గఢ్ తెహసీల్ ప్రాంతంలో సరిహద్దు వద్ద కంచె దాటి భారత్లోకి చొరబడినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. అతన్ని బలగాలు హెచ్చరించినా లెక్క చేయలేదని, వెంటనే కాల్పులు జరిపి కస్టడీలోకి తీసుకున్నామని వివరించింది. 10-20 రూపాయల పాక్ కరెన్సీ అతని వద్ద గుర్తించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. చొరబాటుదారుని పోలీసులకు అప్పగించామన్న బీఎస్ఎఫ్ ఈ ఘటనపై పాకిస్తాన్ సైనిక అధికారులకు తమ నిరసన తెలియజేసినట్లు వెల్లడించింది. ఉగ్రవాద కుట్ర కేసులో దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. అనుమానితుల ఇళ్లలో గుర్తింపు పత్రాలు, బ్యాంకు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా, కుల్గాం, అనంతనాగ్, పుల్వామా జిల్లాలో విస్తృతంగా సోదాలు జరుగుతున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇజ్రాయెల్లోని జెరూసలేంలో ఓ బస్టాప్ వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో 6 ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 12 మంది గాయపడినట్టు చెప్పారు. ఉత్తర జెరూసలేంలో ఓ బస్టాప్ వద్దకు వచ్చిన దుండగులు అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారని తెలిపారు. ఘటనా స్థలిలోనే వారిని ఓ సైనికుడు, పౌరుడు కలిసి హతమార్చారని చెప్పారు. దుండగుల కాల్పుల సమయంలో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పాలస్తీనా మిలిటరీ సంస్థల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. హమాస్తో యుద్ధం వల్ల ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంకుతో పాటు ఇజ్రాయెల్లో ఘర్షణలు పెరుగుతున్నాయి. పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంకుల్లో దాడులకు పాల్పడుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్లో పాలస్తీనియన్లపై స్థిర నివాసుల దాడులు పెరిగాయి. దుండగులకు సాయం చేసిన వారిని వదలబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమాన్ని ఫ్రాన్స్, స్పెయిన్, ఐర్లాండ్ వంటి ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కు శాశ్వతంగా ఆయుధాలు, సైనిక పరికరాల ఎగుమతులపై నిషేధం విధించడాన్ని చట్టబద్ధం చేస్తున్నట్లు స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తీసుకుంటున్న 9 చర్యల్లో ఇది ఒకటని వెల్లడించారు. ఇజ్రాయెల్కు ఇంధనం తీసుకెళ్లే నౌకలను స్పానిష్ ఓడరేవుల నుంచి ప్రయాణించకుండా నిషేధించనున్నట్లు స్పష్టం చేశారు. గాజాకు సహాయాన్ని 150 మిలియన్ యూరోలకు పెంచనున్నట్లు వివరించారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని ఇజ్రాయెల్ ఫ్యాక్టరీల్లో తయారు చేసిన వస్తువులపై నిషేధం విధిస్తామని ప్రకటించారు. ముఖ్యంగా గాజాలో జాతి హననంలో ప్రత్యక్షంగా పాల్గొనే వారిని స్పానిష్ భూభాగంలోకి ప్రవేశించడంపై నిషేధం విధించనున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ నానా తంటాలు పడుతున్నారు.
తాను అధ్యక్షుని అయితే ఒక్క రోజులో యుద్ధాన్ని ఆపేస్తానని బేరాలు పలికిన ట్రంప్ అది సాధ్యం కాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. రష్యాపై ఆంక్షలు విధించినా పుతిన్ తగ్గడం లేదు. రష్యా నుంచి చమురును కొనే భారత్పై మొత్తం 50% సుంకాలు విధించినా పుతిన్ దాడికి రాలేదు సరికదా, భారత్ కూడా అమెరికాకు దూరమైంది. దీంతో మరోసారి రెండో దశ ఆంక్షలకు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వాటి సెగ రష్యా నుంచి చమురును కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపైన పడనుందని సమాచారం. రష్యాకు వ్యతిరేకంగా రెండో దశ ఆంక్షలను విధించేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు వీటి సెగ తగలొచ్చని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద దాడి చేయడం, ఉక్రెయిన్ ప్రభుత్వం కాంప్లెక్స్ను ధ్వంసం చేయడం వంటి పరిణామాల తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు దేశాలపై చర్యలు తీసుకుంటారా అని శ్వేతసౌధంలో ట్రంప్ను విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన అవును అని సమాధానమిచ్చారు. అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై రెండో విడత ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నట్లు బెసెంట్ వెల్లడించారు. రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలితేనే పుతిన్ చర్చల దారిలోకి వస్తారని వ్యాఖ్యానించారు. అమెరికా సుప్రీంకోర్టులో కూడా టారిఫ్లపై ట్రంప్నకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎలా స్పందిస్తారని బెసెంట్ను విలేకరి ప్రశ్నించారు. టారిఫ్ల రూపంలో వసూలు చేసిన సొమ్ములు వెనక్కి ఇచ్చేస్తారా అని అడిగారు. టారిఫ్లు చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు కూడా చెబితే దాదాపు సగానికి పైగా టారిఫ్ సొమ్ములను తిరిగి ఇచ్చేయాల్సి వస్తోందని ఆయన జవాబు ఇచ్చారు. ఇది ఖజానాపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. న్యాయస్థానం చెబితే మేము చేసి తీరాల్సిందేనని, కానీ సుప్రీంకోర్టులో తామే గెలుస్తామని బెసెంట్ విశ్వాసం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కేసు 2026 సంవత్సరం మధ్య వరకు కొనసాగి ప్రతికూల తీర్పు వస్తే అమెరికా ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం $750 బిలియన్ నుంచి $1 ట్రిలియన్ చేరుతుందని ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అంచనా వేశారు. ఇది అమెరికా ఆర్థిక పరిస్థితిని ఇబ్బంది పెడుతుందని పేర్కొన్నారు.